హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంట ఒకసారి కొట్టండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ మీద ఒకసారి టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోద్ది. ఫ్రెండ్స్, మనం పెట్టే లేటెస్ట్ వీడియోలు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు, అలానే ఎక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు, భారీ పెట్టుబడితో చేసే వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు మీకు రోజు ఒకటి ఇస్తూ వస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక వ్యాపారం చూపిస్తున్నాను. ముందు ఫోటో చూడండి, తర్వాత మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఫోటో చూశారు కదా, స్టూళ్ళు, చిన్న చిన్న బల్లలు, పీటలు, రకరకాల చెక్క ఐటమ్స్ అన్నమాట. ఈ చెక్క ఐటమ్స్, రకరకాల చెక్క ఐటమ్స్, నాకు ఒక బల్ల కావాల్సి వచ్చి నేనదే మామూలుగా ఆ బల్లలు తయారు చేసేదానికి ఎక్కడ ఉందా అని చెప్పి వెతుక్కుంటూ పోతుంటే ఒక దగ్గర షాప్ కనిపించింది. ఆ షాపులో అడిగితే అతను దాదాపు 2500 రూపాయలు చెప్పాడు నాకు, ఆ బల్ల చేసి ఇచ్చిందని. అది 2-3 రోజులు పట్టద్ది, 2 రోజులు పట్టద్ది చేసి ఇవ్వాలండి అని చెప్పాడు. తర్వాత చిన్నగా ఆరా తీసి అట్లా చేస్తే ఆయన చెప్పుకొచ్చాడు అనమాట. ఇవి నువ్వు ఒక చోటకు పోతే ఫలానా అడ్రస్ చెప్పి ఆ చోటకు పోతే మీకు ఈ విధంగా రెడీమేడ్ తయారు చేసి పెట్టేసి ఉంటారు, వాళ్ళైతే మీకు అనుకూలంగా ఇస్తారని చెప్పాడు అనమాట. చిన్నగా అడ్రస్ పట్టుకొని ఆ దారి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ షాపు చూస్తే అన్నీ ఇవి చేసి పెట్టేస్తున్నారు ఎక్కడికక్కడ. మనకు కావాల్సిన సైజుకి కొంచెం అటో ఇటో ఒక బల్లగా దొరికింది. దాన్ని మనకు కావాల్సిన సైజులు అడిగితే అప్పటికప్పుడే ఆల్టరేషన్ చేసి ఆ బల్ల మనకి ఇచ్చారనమాట. దాని కాస్ట్ వచ్చి మామూలుగా 1000 రూపాయలు చెప్పారు వాళ్ళు. 1000 రూపాయలు చెప్తే చిన్నగా అట చేరి బేరమాడి దాన్ని మనం 750 రూపాయలు కొన్నాం. అదే మనం చేసిస్తే దాదాపు కూలీ ఖర్చులు అన్నీ వేసి 2500 2000 రూపాయలకి ఇస్తానన్నమాట మనకి లాస్ట్కి చేసేదానికి అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితి అనమాట. ఇదంతా ఎందుకు చెబుతున్నాను మీకు నేనంటే, మనకి ప్రతి ఇంట్లోనూ లేదా షాపుల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి చెక్క స్టూల్స్ కానీ చెక్క బల్లలు కానీ చెక్క ఐటమ్స్ కావాల్సి వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడంతా మళ్ళీ పాత రోజులు వచ్చేసినాయి. ఏ పెళ్ళిళ్ళకైనా, ఇంట్లో కూర్చోవడానికైనా, లేదా మామూలుగా ఏదైనా దేవుడి పటాలు అట్లాంటివి పెట్టుకోవడానికైనా పీటలు కావాల్సి వస్తున్నాయి, స్టాండ్లు కావాల్సి వస్తున్నాయి. ఇలాంటివన్నీ చెక్కతో తయారు చేసినవి కావాల్సి వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ నువ్వు మాకు చెప్పేది ఏందయ్యా, మాకు తెలియదా, మేము చేయించుకోమా, మా కార్పెంటర్ లేడా అంటారేమో. మీ కార్పెంటర్ చేస్తాడు, మా కార్పెంటర్ మీ కార్పెంటర్ చేస్తాడు. కాకపోతే మన కారు పెంట అర్రు మొత్తం కలిపి తడిసి మోపుడైపోద్ది మనం కార్పెంటర్ చేసిస్తే. అదే మామూలుగా ఇట్లాంటి దగ్గర కానీ కొనుక్కుంటే, ఇట్లాంటివి కానీ చేసుకుంటే చాలా ఉపయోగం అన్నమాట. ఈ వ్యాపారం మనం కూడా చేసుకోవచ్చు. దీనికి పెద్ద పెట్టుబడి అక్కర్లేదు ఫ్రెండ్స్. ఎలాగోనో నేను చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా వీటికేసే ఐటమ్ అన్నీ కూడా మొక్కలే అన్నమాట. ఇవన్నీ ఈ మొక్కలన్నీ ఎక్కడ సేకరించుకోవచ్చు అంటే మనము ఇవి ఉంటాయి కదా మామూలుగా ఈ తలుపులు, కిటికీలు, ఇలాంటివన్నీ రకరకాల ఐటమ్ తయారు చేసే పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, అట్లాంటి కార్పెంటర్స్ దగ్గర మిగిలిపోయిన ముక్కలు ఉంటాయన్నమాట. ఏది చిన్న చిన్న కాళ్ళ ముక్కలు, పెండిలు, లేదా చెక్క ముక్కలు అంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మనం అట్లాంటివన్నీ సేకరించుకోగలిగితే, అలాంటివన్నీ తెచ్చుకొని మనం ఇట్లాంటి అందమైన ఇవి తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ వ్యాపారాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే, చాలామందికి మనలో చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. చేసుకోగల కెపాసిటీ ఉంటుంది. ఆ ఐటమ్ని చూస్తే చేసే అవకాశం ఉంటుంది. నేను కూడా చేసేస్తాను. నేను ఇప్పుడు ఒక ఐటమ్ చూస్తే నేను కూడా దాన్ని తయారు చేయగలను అనమాట. అట్లాంటి చేసే అవకాశం ఉన్నవాళ్ళు ఈ వ్యాపారం పెట్టుకుంటే మంచి ఆదాయము ప్లస్ మీకు ఒక అవకాశం ఏంటంటే, ఇవి చేసి ఆడ పెట్టేశారనుకోండి, మీరేం ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు మీ భార్యో
మీ పిల్లలు ఎవరన్నా ఉన్నప్పుడు ఆడ చేసి రెడీగా పెట్టేశారు అనుకోండి. ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్నాను చూసారా, అట్లా కానీ చేసి ఆడ పెట్టేశారు అనుకోండి. ఆ పేటలు కావాల్సిన వాడు, ఆ చెక్క మళ్ళా కావాల్సి వచ్చిన చెక్క స్టూల్ కావాల్సి వచ్చిన వాడు వస్తాడు. వాడికి మీరు అమౌంట్ చెప్పారంటే వాడు ఎంతో కొంత బేరం చేసుకుని కొనుక్కోపోతాడు. మీకు ఈ వ్యాపారం చాలా బాగా జరుగుద్ది. రోజు వ్యాపారం లేకపోయినా 2 రోజులకో 4 రోజులకు ఒకసారి పోయినా కూడా బోర్డు ఆదాయం. ఎందుకంటే అవి అసలు మామూలుగా అయితే ఆ వేస్ట్ పీసులు అనమాట. అవన్నీ ఏది వాడే పీసులన్నీ వేస్ట్ పీసులు ఎక్కువ. ఏది వీళ్ళంతా ఇవన్నీ తయారు చేసేసుకోగా ఐటమ్ చేసేసుకోగా ఈ మంచాలు తయారు చేసేవాళ్ళు అయితే చెక్క ఐటమ్స్ వుడన్ ఐటమ్స్ చేసేవాళ్ళంతా వేస్టేజ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళ మొక్కలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ మొక్కలన్నీ తీసి పక్కన పారేస్తారు వాళ్ళు. అసలు దేనికి లేదు. లేదా పొయ్యిలో పెట్టుకోవడానికి ఎత్తుకోమనే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. అట్లాంటివన్నీ మనం ఎంతో కొంత తెచ్చి కొనుక్కుంటే అవి మనకి ఎంత ఉపయోగపడతాయంటే ఎంత వ్యాపారం అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బల్లలు తయారు చేయొచ్చు. మనం కేవలము ఒకవేళ మనకి ఏదైనా ఆ సైజు జాలకపోతే పైన వేసి దాని వరకే తయారు చేసుకోవచ్చు. ఈ మొక్కలన్నీ మనం దానికి ఉపయోగపెట్టుకోవచ్చు అనమాట. అంత ఈజీ, అంత సులభంగా మీరు అవి కొనుక్కొచ్చుకొని ఈ వ్యాపారం చేసుకోవచ్చు. మీరు బాగా కానీ దాన్ని గ్రహించగలిగిన వాళ్ళు ఉంటే దాన్ని తయారు చేసుకోవడం మీకే ఈజీ. లేదు మీరు ఒకవేళ మాకేం పనయ్యా ఎన్ని ఎవరు శలాలు పెట్టి కొట్టుకుంటారు, శుద్ధి పెట్టి కొట్టుకుంటారు మాకెందుకు అనుకుంటే ఇలాంటి చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు. పీస్ వర్క్ ఏంటంటే మీరు ఈ ముక్కలన్నీ చక్రాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అలాంటివన్నీ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటివి చేసుకొని వచ్చి అక్కడ పెట్టినా కూడా మీకు బోర్డు ఆదాయం. ఇప్పుడు మీకు అదంతా కలిపి ఎంత పడితే ఆ మొక్కలు చెక్కలన్నీ కలిపి సెల్లు అన్నీ కలిపి కొట్టించినా కూడా వాడి కూలిచ్చినా కూడా అంతా కలిపి ఒక 100, 200, 300 పడుతుంది. మనం దాన్ని 700 లేకపోతే 1000 రూపాయలు చెప్తాం. నాకు 1000 రూపాయలు చెప్పారు. ఏది నేను అడిగిన బల్ల నేను నా లాస్ట్కి ఎంతకి ఇచ్చారు బేరం చేసి అడిగేసి చేసుకుంటే 750 రూపాయలకి ఇచ్చారు. అది మామూలుగా అయితే ఎంత పడి ఉంటుంది లెక్క ప్రకారం వేసుకుంటే ఆ పీసులు ముక్కలు చెక్కలు పడి ఉంటే ఇక దానికి తగ్గట్టుగా మీరు లెక్క వేసుకోండి. టోటల్గా 50% గ్యారంటీ వస్తుంది. పైనే ఉంటుంది, 50 కాదు 75% ఉంటుంది. కాకపోతే దానికి తగ్గట్టుగా కష్టము ఉంది. వాళ్ళే చేశారు కాబట్టి కష్టము ఉంది, దానికి తగ్గ ఫలితము ఉంది. లేదు మీరు పీస్ రేట్ ప్రకారం తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా మీకు మంచి ఆదాయం ఉంటుంది, 50% ఆదాయం ఉంటుంది. ప్లస్ మీకేంటంటే ఈ వ్యాపారం ఏంటంటే అందరూ పెట్టలేరు కాబట్టి మీరు కానీ ఈ వ్యాపారం చేయదలుచుకుంటే మీకు చాలా లాభం వస్తుంది. పైగా ఏంటంటే మీరు దాన్ని దాచుకొని ఏం కూర్చోనక్కర్లేదు. అలాంటి అన్ని రకానికి ఒక 2, 3, 4 అట్లా తయారు చేసేసి అన్ని రెడీగా పెట్టేసేస్తే ఇంట్లో వాళ్ళే అమ్ముకుంటూ ఉంటారు. మంచి లాభం ఫ్రెండ్స్. ఏదో రోజు పోయినా పర్లేదు, 2 రోజులకు ఒకసారి పోయినా పర్లేదు. యావరేజ్ని మీరు ఎంత లేదన్నా కూడా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి అట్లా వస్తువు పోతున్నా కూడా నెల వచ్చేటప్పుడు కనీసము ఈజీగా ఒక 40,000 నుంచి 50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. అంత ఆదాయం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువ ఆర్డర్ కూడా ఇస్తారు. మాకు ఇన్ని సెట్లు పేటలు కావాలి అని వాళ్ళు వస్తారు, మాకు ఇలాంటి టేబుల్ కావాలి అని వాళ్ళు తీసుకుంటారు. అట్లాంటి వచ్చినప్పుడు మీకు దానికి తగ్గట్టుగా మీకు మంచి అమౌంట్ కూడా వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే మీరు దాని దగ్గర పెండిలు మీ అన్ని రెడీ చేసుకుని కొనుక్కొచ్చి పెట్టుకుంటా ఉన్నాడు అనమాట. ఎక్కడైనా మిగిలిపోయినాయి మిమ్మల్ని పిలిచి వాళ్ళే మీకు ఇచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద షాపులో ఇట్లాంటి వాళ్ళంతా మీకు ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు అవి కొనిపెట్టుకొని ఈ తయారు చేసి పెట్టుకొని చెక్క ఐటమ్స్ అన్నీ ఏమేమి కావాలన్నీ రకాలు మీరు ఆలోచించండి. ఒకసారి వెళ్ళి మీరు చూడండి. ఈ చెక్క ఐటమ్స్ అమ్మే షాప్కి వెళ్ళి చూడండి వాళ్ళు ఏమేమి పెట్టున్నారు, ఎలా పెట్టున్నారు, ఎలా అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, అన్ని రకాలుగా చూడండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు నష్టం అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. అంతా లాభమే. మీకు నష్టం అంటూ ఏముండదు, ఏం పోయేది ఏముండదు. చిన్నది కొంత మొక్క కోసారు అనుకోండి, దాంట్లోంచి ఆ మొక్క కూడా దేంతో దానికి ఉపయోగపడదు. 4 వైపులా 4 మొక్కలు కాళ్ళు పెట్టి ఒక పీటలాగా కొట్టేసినా కూడా ఆ మొక్క పనికొస్తుంది. అది వినాయకుడు బొమ్మ పెట్టేదానికి ఆ పీట కూడా కొనుక్కోపోతారు. అట్లా అనమాట. నేను ఈ వీడియో ద్వారా మీకు థియరీ మాత్రమే చెప్తున్నా. ప్రాక్టికల్ మీరు ఏం చేయాలంటే ఈ వీడియో చూసి ఈ వ్యాపారం చేయాలనుకుంటే మీరు ఇలాంటి అంగళ్ళు ఎక్కడున్నాయి అనేది ఆలోచించి 4 దగ్గర తిరగండి. తిరిగి చూడండి వాళ్ళు ఎలా ఏమేమి పెట్టున్నారు, ఏమేమి ఐటమ్స్ తయారు చేస్తున్నారు, ఎలా పెట్టున్నారు, ఎన్ని రకాలుగా చూసి మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అనమాట. ఈ వ్యాపారం చేస్తే మీకు ఇంత లాభం వస్తుంది, అంత లాభం వస్తుందని నేను మాట్లాడిన విధంగా నేను ఒక 2-3 మాట్లాడి ఈ వ్యాపారంలో వాడు నెలకు ఒక కనీసం 30 నుంచి 40
ఒకరైతే 56 ఏళ్ళు సంపాదిస్తున్నారు అన్నమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ 30-40 వేలు ఈజీగా సంపాదించుకుంటున్నారు. అందువల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక రకమైన పార్ట్ టైం బిజినెస్ లాగా మీకు చేయించాడ పెట్టేసినా పర్లేదు, లేదా అక్కడ కూర్చొని చేసుకుంటానంటే ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆర్డర్ వచ్చింది, ఏమైనా తీసుకున్నావు, నువ్వు రెడీగా నువ్వు తయారు చేసి ఇచ్చేసావు. నువ్వు ఇప్పుడు ఒకరికి అర్జెంటుగా ఒక బల్ల కావాల్సి వచ్చింది, వాడు వచ్చాడు నీ దగ్గరికి, ఆ బల్ల నీకు చేసిస్తానని చెప్పావు అనుకో, ఆటోమేటిక్గా నీకు ఇదిగో దాన్ని ఈ విధంగా 1500 అవుతాయా 2000 అవుతా అన్నావు అనుకో, వాడు బయట అడిగి ఇచ్చిన దానికన్నా ఎక్కువ అయితే మీ దగ్గరికి రాడు. బయట కన్నా మీరు తక్కువ బేరం చేసుకుని ఎంతో కొంత తగ్గించిస్తానన్నారు అనుకోండి, గ్యారంటీ చేయించుకుంటాడు. అప్పుడు మీకు మీ దగ్గర వస్తువులు తక్కువలో వచ్చింది కాబట్టి మీరు ఆ ఐటెం పెట్టి చేసుకుంటే మీకు అంతా లాభం. అట్లా మంచి బిజినెస్ ఫ్రెండ్స్. ఈ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు 1-4 దగ్గరలో తిరగండి, 10 దగ్గరలు తిరగండి, చూసుకోండి. మీకు నచ్చితే ఈ వ్యాపారం ప్రారంభించండి. ఇంకా ఏదైనా కొత్త వ్యాపారాల గురించి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే కామెంట్ ద్వారా అడగండి. నేను ఒక వీడియో ద్వారా ఇస్తాను, లేదా కామెంట్ ద్వారా తెలియజేస్తాను. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారం చేయాలని అనుకునే వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ లైక్ బటన్ మీద ఒక్కసారి అట్లా టచ్ చేసి పోతా ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.